కంట్రోల్ యువర్ టంగ్. కంట్రోల్ చేసుకున్నాను, ఇప్పటిదాకా కంట్రోల్ చేసుకున్నాను. నువ్వు చేజారిపోయి ఒక దరిద్రరాలి చేతిలో పడి విలువ పోగొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నువ్వు నాకు కాకుండా పోవడం నేను భరించలేకపోతున్నాను. చూడలేక నువ్వు ధరణి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకుని చూస్తున్నావు కాబట్టి నీకు తన మంచితనం అర్థం కావట్లేదు. తను మనకి ఏ పరిచయం లేనప్పుడే అత్తయ్య విషయంలో, దీప్తి విషయంలో ఎలా ప్రవర్తించిందో ఒక్కసారి ఆలోచించు. అన్ని బాగానే ఆలోచించాను. ముందు జీతానికి వచ్చింది, తర్వాత ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు చూసి జీవితానికి పనికొస్తాడు అనుకుంది. కుటుంబాన్ని సుఖపెట్టచ్చు అని మెల్లగా నిన్ను ముగ్గులోకి దించింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తనకు అలాంటి ఆలోచనే లేదు. ఆ మాటకొస్తే నా గురించి నువ్వు అలాగే ఆలోచిస్తున్నావు. నీలా అందరూ ఆలోచించలేక నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు. కానీ నేను నా గురించి, నా మీద ఆధారపడ్డ జీవితాల గురించి, నాతో ముడిపడి ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించే తను మాత్రమే నన్ను అన్ని విధాలా అర్థం చేసుకోగలదని నా బెటర్ హాఫ్ స్థానాన్ని ధరణికి ఇవ్వాలనుకుంటున్నాను. అదే కుదరదు అంటున్నాను. నా బావగా నిన్ను నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అంతకంటే బాగా నిన్ను, నీ బంధాన్ని నా బంధంగా భావించి బాధ్యతగా చూసుకుంటాను. నేను తప్పితే నీ బెటర్ ఆఫ్ ఎవరు అవ్వడానికి వీల్లేదు. నువ్వే నాకు భర్త, నేనే నీకు భార్య, అంతే. మన పెళ్లి జరిగి తీరాలి. అది జరగని పని. అది తప్ప ఇంకేం జరిగినా నేను సహించను. నీ పెళ్లి జరగనివ్వను. అది నీ వల్ల కాదు. నీ పెళ్లి నాతో తప్పితే ఎవరితో జరగడానికి వీల్లేదు. మన మ్యారేజ్ ఫిక్స్, ఫిక్స్, ఫిక్స్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ పెళ్లి ప్రేమతో ఫిక్స్ చేశాను. చూడు, నేను ఫిక్స్ అయ్యాక పిచ్చి పిచ్చి కళ్ళ కనుకో. పిచ్చి ఆలోచనలు చేయకు. చేసుకోవా? నిజంగానే నన్ను పెళ్లి చేసుకోవా? చేసుకోను. చేసుకోవా? చేసుకోను, 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 చేసుకోను. చేసుకోవాలి. నన్నే పెళ్లి చేసుకోవాలి. చేసుకొని తీరాలి. నో, నో.